మధ్యలో డిస్టర్బ్ లేదు, మీరు చెప్పండి. నేనేమంటానంటే ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రైతులకి అంది. 87,000 కోట్ల రైతులు రుణమాఫీ ఇస్తానని ఎగ్గొట్టిపోయిన చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు కదా, ఇచ్చాడా? మేమిచ్చాం. 1,87,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా రైతుల అకౌంట్లో వేసినటువంటి ప్రభుత్వం మాది. ఎస్, ఏమేమి ఎగిసాం అది కూడా చెప్తా. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 1,834 కోట్లు, ఉచిత పంట బీమా కింద 7,802 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ కింద 1,976 కోట్లు, విత్తన సబ్సిడీ కింద 1,286 కోట్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద 45,000 కోట్లు, ఆక్వా వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బు కానీ వీళ్ళకున్నటువంటి రుణమాఫీలు కానీ అనేక పథకాల ద్వారా ఇచ్చినటువంటి డబ్బు మొత్తం 1,87,000 కోట్ల రూపాయలు అక్షరాల డీబీటీ పద్ధతి ద్వారా దళారీ లేకుండా ఏ జన్మభూమి కమిటీలు లేకుండా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మధ్యలో లేకుండా డీబీటీ బటన్ వస్తే అందుకే వ్యవసాయ రంగ వృద్ధి శాతం ఎంతో తెలుసా సార్? ఈ రోజు వ్యవసాయ రుణం సెంట్రల్ గవర్నమెంట్ ఇది. వీళ్ళ మొత్తం కలిపి రైతులకి మేలు చేసింది 30,000 కోట్లు అయితే వీళ్ళు ఆ కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులకు మేలు చేయకుండా శివరాం ప్రసాద్ గారికి ఇవ్వండి, 5 నిమిషాల తర్వాత నాకు ఇవ్వండి. సరైన విధంగా ఆయన మాట్లాడించిన తర్వాత మీరు అన్ని ప్రతిదీ కౌంటర్ చేయండి. రైతులు ఆయన ఏం చేస్తారు? శివరాం ప్రసాద్ గారు, శివరాం ప్రసాద్ గారు ఇప్పటిదాకా ఈయన అడిగిన దానికి ఆయన సమానం చెప్తారు, తర్వాత మీరు అడిగిన దానికి కూడా ఆయన సమానం చెప్తారు. టైం ఉంది, తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో గణాంకాలు చెప్తున్నాం కదా. సరే అది కూడా చెప్తా ధాన్యం కదా. ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారండి, ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. రైతుల నుంచి కొన్న ధాన్యం తప్పుంటే ఉన్న తప్పులు ఏమన్నా ఉంటే అది పబ్లిక్ కదా ప్రచురిస్తుంది, పబ్లిక్ గా ప్రచురిస్తున్నారు కదా. దానిలో తప్పులు ఉంటే మీరు వేయొచ్చు కదా సార్. కాగండి, కాగు వీళ్ళకి ఇది చదివి రైతు మొట్టికాయలు వేసింది కాదు, 1,11,000 కోట్ల రూపాయల లెక్కలు చూపించలేదు తెలుగుదేశం ప్రభుత్వం. కాగు మొట్టికాయలు వేసింది, కాగు 100 కోట్ల పెనాల్టీ వేసింది ఇసుక తవ్వుకున్నందుకు. 100 కోట్ల పెనాల్టీ వేసింది కాదు, గ్రీన్ ట్రిబ్యునల్ తర్వాత దాన్ని మళ్ళీ తీశారు. కోట్లు కాదు. వీళ్ళు చెప్పే అబద్ధాలన్నీ అన్ని అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధం అండి, నిజం అనేది ఉండదు. వీళ్ళకి నిజం అనేది చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్స్పెక్ట్ చేయొద్దు, చంద్రశేఖర్ గారి దగ్గర ఎక్స్పెక్ట్ చేయొద్దు. అబద్ధం చెప్తే మధ్యలో నిజము అనేది మనం పడకూడదు. అదొక స్ట్రాటజీ. 1,87,000 రైతులకు 1,87,000 కోట్ల నవ్వుతారండి ఎవరన్నా? ఈ భారతదేశంలో అనేక పార్టీలు వారి యొక్క ప్రభుత్వాలను నడుపుతున్నాయి. ఏ ఒక్క పార్టీ అయినా పంటలకి ఉచిత బీమా ఇచ్చినటువంటి పార్టీ ఉందా, ప్రభుత్వం ఉందా? పూర్తిగా సంపూర్ణంగా ₹1 ఖర్చు వ్యవసాయదారుడికి లేకుండా పంట బీమా ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది. విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా